నమస్తే. నేను డాక్టర్ బోడెపూడి శైలజ, శ్యామల హాస్పిటల్స్. ఆగస్ట్ 1 నుంచి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే, ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు. ఈ సందర్భంగా మనం తల్లిపాల వారోత్సవాల థీమ్ గురించి, తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తల్లిపాల వల్ల గల బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. తల్లిపాల వారోత్సవాల 2026 నినాదం: జీవితంలో సుస్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు పనిచేసే దాన్ని బలోపేతం చేయండి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ముఖ్య ఉద్దేశం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా తల్లిపాల ప్రాముఖ్యత గురించి, వాటి వల్ల గల ఉపయోగాల గురించి కాబోయే తల్లులకి, ప్రజలకి అవగాహన కల్పించడం. WHO నార్మ్స్ ప్రకారం ప్రతి తల్లి తన బిడ్డకి మొదటి 6 నెలలు అచ్చంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత సప్లిమెంటరీ ఫీడ్స్ తో పాటు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తే మంచిది. మాతృత్వం అనేది స్త్రీకి ఒక గొప్ప వరం. అటువంటి తల్లి తన బిడ్డకి ఇచ్చే అత్యున్నతమైన బహుమానం తల్లిపాలు. ముఖ్యంగా శిశువు జన్మించిన 1 గంటలోపే తల్లి రొమ్ము పట్టించడం ఎంతో అవసరం. మొదటి కొన్ని గంటల్లో తల్లిపాలులో ఉత్పత్తి అయ్యే పోషకాలు అధికం. ఫస్ట్ సెక్రీట్ అయ్యే మిల్క్ లేత పసుపు రంగులో ఉండటాన్ని కొలాస్ట్రం అంటారు. దీంట్లో న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ మరియు యాంటీబాడీస్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇలా ఉండటం వలన శిశువుకి రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ మరియు ఒబేసిటీ, డయాబెటీస్ బారిన పడకుండా ఉంటారు. ఈ తల్లిపాల వలన అటు తల్లికి ఇటు బిడ్డకి కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాటి గురించి మా శ్యామల హాస్పిటల్స్ డాక్టర్స్ ఈ వారంలో మీతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.